ఒకవైపు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాల్లోకి వచ్చేకి ప్రణాళికలు రచించుకుంటూ ఉంటే, అటువైపు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏ విధంగా బలహీనం చేయాలి, సో ఆ విధంగా చేయాలి అంటే ఆయన మీద కేసులు మరొకటికో కార్నర్ చేసుకుంటూ వెళ్ళి, సో దట్ తనను కార్నర్ చేస్తే వైసీపీ బలహీనపడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి మనం జనానికి ఏం మంచి చేశామనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత బద్నాం చేయొచ్చు, ఎంత కార్నర్ చేయొచ్చు, ఎంత బలహీనం చేయొచ్చు అనే దాని మీదనే వాళ్ళ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని చెప్పి కూటమి అయితే భావిస్తూ ఉంది. వాళ్ళకి ఇప్పుడు కళ్ళ ముందు ఆశాజనకంగా కనిపిస్తున్నది. వైసీపీలో పనిచేసి ఇప్పుడు బయటకు పోయినటువంటి కొందరు ముఖ్య నేతలు ఇచ్చే సమాచారం, దాన్ని ఆధారంగా చేసుకొని జగన్ గారి వరకు రోడ్ మ్యాప్ ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి కార్నర్ చేసేకి. అందులో భాగంగానే ఇప్పుడు లిక్కర్ కేసుల చుట్టూ జగన్ గారే ప్రధాన టార్గెట్గా వీళ్ళ విచారణలు అయితే సాగుతూ పోతూ ఉన్నాయి. అటువైపు జగన్మోహన్ రెడ్డి గారేమో జనాలతో కలిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలను ఎదిరించడం కోసం, వాళ్ళ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడం కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్ళే ప్రయత్నాలు, తనను వెళ్ళనీయకుండా కూటమి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ గేమ్. అండ్ ఇక్కడ ఇప్పుడు వీళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి లిక్కర్లో ఏదో జరిగాయి అనే ఆశ, అండ్ వీళ్ళ ఆశ చుట్టూ కొందరు వ్యక్తుల ప్రవర్తన చాలా అంటే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. రాబోయే రోజుల్లో ఎవరు అప్రూవర్గా మారిపోతున్నారు, ఎవరు వాళ్ళ వ్యక్తిగత కక్ష తీర్చుకోవడం కోసం ఎవరి చేతిలో పావుగా మారబోతున్నారు, చాలా ప్రశ్నలకు సమాధానాలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు సిట్ ఆధీనంలోకి తీసుకున్న రాజకేశ్ రెడ్డి కూడా దుబాయ్లో ఉన్నారు. లీగల్గా న్యాయస్థానాలు ఆయనకు ఎలాంటి ఉపశమనం ఏంటి అన్న దాని మీద క్లారిటీ రాలే. ఇంతకుముందు రాను అంటూనే ఇప్పుడు నేను వచ్చేస్తున్నా విచారణకు అని చెప్పారు. ఆయన శంషాబాద్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ ఇది ఏమీ ఆశ్చర్యం కాదు, కొత్త కాదు, వింత కాదు. తాను ఇక్కడికి రాగానే వీళ్ళు అదుపులోకి తీసుకుంటారు, ఈయన విచారణకు వెళ్ళకముందే ఆయన అరెస్ట్ చేస్తారు అన్నది కాసింత అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. మరి రాజకేశ్ రెడ్డి లాంటి అంత పెద్ద మనుషులకు, పెద్ద వ్యక్తులకు లీగల్గా అన్ని సపోర్ట్స్ ఉంటాయి. మరి వాళ్ళకి తెలియదా రాగానే అరెస్ట్ చేస్తారు అంటే? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి తెలిసి ఎందుకు వచ్చారు, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, అసలు ఏం జరగబోతుంది అనేది మళ్ళీ ఇంట్రెస్టింగ్. ఇన్ని రోజులు ఎందుకు రాలే, ఇప్పుడే ఎందుకు వచ్చారు, ఏం జరగబోతుంది అసలు? ఈ 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందేమో కనీసం. సో అందరూ కలిసి మొత్తం మీద అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ కేసులో వీళ్ళు ప్రధానంగా ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నటువంటి హిట్ లిస్ట్లో ఫస్ట్ వ్యక్తి. వీళ్ళు ఎవరిని ఏ విధంగా వాడుకోవాలి, జగన్ గారి దగ్గరికి వెళ్ళేకి ఎవరిని ఏ విధంగా వాడుకొని సాక్ష్యాలంతా పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి అన్నదే ఇప్పుడు ఈ సిట్ విచారణ ముందున్నటువంటి మెయిన్ టాస్క్. సో మరి ఆ టాస్క్ను అతుకల బతుకల పొంతగా ఎగ్జిక్యూట్ చేస్తారా, నిజంగానే వాళ్ళు ఫెయిర్గా విచారణ చేసేవని కనుక జెన్యూన్ ఆధారాలా, లేకపోతే ఫస్ట్ నుంచి వైసీపీ చెబుతూ వస్తున్నట్లు ఏమైనా ఫ్యాబ్రికేటెడ్ ఆధారాలతో వెళ్తూ ఉన్నారా? ఏం జరుగుతుందో అయితే చూద్దాం. ఈ 3-4 రోజుల్లో కనీసం ఒక క్లారిటీ అయితే వస్తుంది.